రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఈసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నటరాజ్ థియేటర్ సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీజీఈసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, మహిళా విద్య కోసం చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలని ఆశించిన గొప్ప సంస్కర్తగా ఆయనను కొనియాడారు. మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవల వల్లనే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి పాఠశాలలు, హాస్టళ్లలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధి, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, జిల్లాలో డిగ్రీ, జూనియర్ కళాశాలల బాలికలకు హాస్టల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని అన్నారు. మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి పూలే సేవలను గుర్తుచేశారు. పూలే దంపతుల స్ఫూర్తితో యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. జిల్లాలో బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం సీఎస్ఆర్ నిధుల కింద రూ.35 లక్షలతో ట్రంక్ బాక్సులు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అలాగే 1.52 కోట్ల రూపాయలు వ్యయంతో హాస్టల్ భవనాల మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. ఎస్ఎస్సీ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ అందజేసినట్లు, గత సంవత్సరం 10వ తరగతిలో 99.5% ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీష్, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకి, మరి విద్యార్థులకి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీడియా మిత్రులకి ముఖ్యంగా దోస్తులను కానీ చుట్టాలను పిలుచుకుంటాం, కేక్ కట్ చేస్తాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? 200 సంవత్సరాల కింద పుట్టిన మహనీయుని బర్త్డే మన సంగారెడ్డిలోనే కాదు, దేశమంతటా చేసుకుంటుంది. అంటే ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన చేసిన కృషి, ఆయన తపన సమాజానికి ఇవ్వడం. సమాజంలో ఇంత మార్పు, ఇంతమంది వేదికపై ఉన్నాం, ఇంతమంది మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంత సంతోషంగా ఇక్కడ కూర్చున్నాము. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే గారు. మరి మేము 60 ఏళ్ళకు వచ్చినప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన సమాజంలో ఉన్న మార్పులు చాలా ఇప్పుడు మార్పు వచ్చింది. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అంటరాని ఇంటి ఉండేది. ఎస్సీలు, బీసీలు, మరి అగ్రవర్ణాలకి ముట్టుకునే పరిస్థితి, ఒకరికొకరే తాకే పరిస్థితి కూడా ఉండేది కాదు. మరి ఈరోజు అందరూ కూడా సమానమే అనే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారు. ప్రతి మనిషి ఏమనుకుంటాం? సంపాదించాలి, సంతానం ఉండాలి, మరి మనం ఎదగాలి, ఒకరిని పుట్టగొట్టే, ఒకరిని నష్టం చేసే మనం పెద్ద కావాలని ఆలోచన చేసే సమాజం. మరి ఆ ఇద్దరు దంపతులు కూడా సంతానం వద్దు, సంపాదన వద్దు, సమాజం కోసమైనా పాటుపడాలి. సమాజంలో ఉన్న ఇలాంటి అంటరానితనం కానీ మహిళలను
ఒక పందిలాగా, అంటే వాళ్ళు ఒక నేరం ఘోరం చేసినట్లు 4 గోడల మధ్యనే ఉంచే రోజుల్లో మరి ఈ రోజు ఇంత స్వేచ్ఛ. నేను మాట్లాడుతున్నా అంటే నేను కూడా ఉద్యోగం చేసిన అంటే బీసీ కోటాలో నాకు బిఎస్ నర్సింగ్ సీట్ రావడం, నేను గవర్నమెంట్ జాబ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన కృషి మరి ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ నుంచి గొప్పలు చెప్పుకుంటున్నాం. మరి మనమేం చేస్తున్నాం అనేది కూడా ఒక్కొక్కసారి మన ఆత్మ పరీక్ష కూడా చేసుకోవాలి. ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం, మరి ఆ శాఖ మన జిల్లా మంత్రి వాళ్ళు గౌరవ దామోదర్ రాజనరసింహ గారు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ మరి హాస్టల్ కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, మరి ఎలాంటి సదుపాయాలు కావాలని ఆఫీసర్స్తో చర్చించడం. మరి నిన్ననే అడిషనల్ కలెక్టర్ దగ్గర బీసీ హాస్టల్ సంబంధించిన అధికారులు, స్కూల్ ప్రిన్సిపాల్స్, కాలేజెస్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా రావడం జరిగింది. నిన్న 2వసారి. అంతకుముందు పెట్టినప్పుడు ఏమేమి వసతులు కావాలి, ఎంతెంత బడ్జెట్ కావాలని మాట్లాడడం జరిగింది. మరి నిన్ననేమో ఆ బడ్జెట్ సంబంధించి సిఎస్ఆర్ ఫండ్ ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ రూమ్లు కానీ. జయంతి సందర్భంగా ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలానే మున్సిపల్ చైర్పర్సన్ వనిత గారికి, అలానే బీసీ కుల సంఘ నాయకులందరికీ, అధికారులకి, ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న బీసీ హాస్టల్స్ నుంచి, మన కాలేజెస్ నుంచి విచ్చేసిన పిల్లలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ మహిళలందరూ చదువుకుంటున్నారు అంటే ఒక స్కూల్లో ఫస్ట్ జాయిన్ అయ్యి చదువుకొని దాని తర్వాత ఒక కాలేజ్కి హైయర్ ఎడ్యుకేషన్ పొంది ఫ్యూచర్లో వాళ్ళు ఒక కెరియర్స్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీతో ముందుకు వెళ్తున్నారు అనుకుంటే దానికి ఈరోజు మనం క్రెడిట్ డెఫినెట్గా మహాత్మా జ్యోతిబా ఫూలే గారికి ఇవ్వాలి అండ్ వాళ్ళ వైఫ్ సావిత్రిబాయి ఫూలే గారికి ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళు లోకల్ కస్టమ్స్ ప్రాక్టీసెస్ని ఎదిరించి సోషల్ జస్టిస్, సమాజంలో జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడానికి ముందు అడుగు వేసి మనందరికీ ఈరోజు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించారు. నిజంగా చెప్పాలంటే విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆ రోజుల్లో కంపేర్ టు ఎనీ అదర్ సోషల్ రిఫార్మర్స్ మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ హీ లెడ్ బై ఎగ్జాంపుల్. అందరూ 10 మందికి మాటలు చెప్తూ ఉంటారు కానీ ఆయన సొంతగా వాళ్ళ వైఫ్ని ఎడ్యుకేట్ చేసి ఒక గర్ల్స్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి విడో రీమ్యారేజెస్ అనేది ఎంకరేజ్ చేసి అండ్ అప్పుడున్న సోషల్ కస్టమ్స్, సతీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని ఒక లీడింగ్ ఎగ్జాంపుల్గా మనకి సొసైటీలో ఆ కాలంలో 1880s ఉండటం అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ ఆ ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వీ షుడ్ ఫైట్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా మనము ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి ఉన్న హాస్టల్స్ అన్నిట్లో డిపిసిడిఓ గారు చెప్పినట్టు ఆల్రెడీ పిల్లలందరికీ ట్రంక్ బాక్సెస్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా కథలు మేము ఆయన చేసిన మంచి మార్గాలు విని ఉన్నాము. మేము అప్పుడే అనుకునేవాళ్ళము అంబేద్కర్ గారు, జ్యోతిరావు బాపులే గారు, గాంధీ, అంబేద్కర్ అందరూ వీళ్ళ యొక్క జీవితాలు ఇంత కష్టంతో కూడుకున్న వాళ్ళ జీవితాలు మన సమాజం కొరకి ఆ జీవితాన్ని త్యాగం చేసి మనకు జీవితాంతం వాళ్ళ యొక్క జీవితాన్ని చదువుకుంటా మనం ఎదగడానికి ఆ జీవితాలు అవసరం అయినాయి కాబట్టి అందులో భాగంగానే అతను 1827 నుంచి 1890 వరకు అతని యొక్క మార్గాలు మనం చూస్తే వితంతు వివాహాలు, అదేవిధంగా బాల్య వివాహాలు నిషేధం, అదేవిధంగా అతను రాసిన కొన్ని గ్రంథాలు బానిసత్వం పోవడం, అదేవిధంగా రైతు ఆవేదన, ఇలాంటి కొన్ని గ్రంథాలు అతనివి మన సమాజానికి ఉపయోగపడే విధంగా అతని జీవితాంతం పోరాటం చేయడం జరిగింది. అతని యొక్క స్ఫూర్తితోనే మనము ఈరోజు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రభుత్వ పరంగా. ఇప్పుడు మనము మన జిల్లాలో బీసీ సంక్షేమానికి కావాల్సిన ఫండ్స్, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన ఫండ్స్ కూడా మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీష్ గారు ప్రతి రోజు వచ్చి మాకు
ఈ హాస్టల్స్ స్కాలర్షిప్స్ కానీ హాస్టల్స్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఏవే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని ఆయన ప్రతిరోజు కలెక్టర్ గారి దగ్గర మా దగ్గర వచ్చి ఇవి శాంక్షన్ చేయించుకోవడం, ఈ విధంగా మనము ప్రభుత్వ పరంగా అన్ని పథకాలని పబ్లిక్కి అదేవిధంగా విద్యార్థులకు అందజేయడం అనేది చాలా గర్వకారణం. కాబట్టి మేము కూడా జగదీశ్వర్ గారు నేను కూడా ఒకటే